నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరు అడిగితే బోసుడికి అని తిడతావురా? ఆటోలు చేస్తా. అదండి సినిమా డైలాగ్ వినిపించింది కదండి, లేదా మళ్ళీ ఒకసారి వినిపిస్తానండి. సౌండ్ ఫుల్ ఉందండి దీనికి. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరు అడిగితే బోసుడికి అని తిడతావురా? ఆటోలు చేస్తా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. ఇప్పుడు అదే మాట కదండి అప్పుడు ఎవరో పట్టాభి గారు అన్నది. అన్నమాట కూడా మిమ్మల్ని అనలేదు, సజ్జల గారిని అలా ఉంది అన్నారు. ఆ మాట సినిమాలో డైలాగ్కి ఒక పెద్ద బూతుని ఆపాదించారు మీరు. ఆ రోజు ఆపాదించారండి. అది సినిమాలో డైలాగే అని వదిలేశారు మీరు. కానీ లేదు ఆ సినిమాలో డైలాగ్ కదా, ఏదో మాట్లాడాడు సరదాగా, ఆ మాత్రం కూడా మాట్లాడకూడదు పట్టాభికి ఆ మాత్రం కూడా ఇది ఇప్పుడు ఏంటన్నారు, డెమోక్రసీ లేదా అని అప్పుడు ఎందుకు అనలేదండి? దానికి ఒక బూతు మాట ఆపాదించి ఆ తిట్టింది మిమ్మల్ని అని క్రియేట్ చేసి, మిమ్మల్ని తిడితే అది మీ అమ్మగారిని తిట్టినట్టు అని మళ్ళీ అక్కడ లేడీ సెంటిమెంట్ క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించలేదా మీరు? పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించలేదా? పట్టాభి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి ఆయన కొట్టించలేదా? అంటే మీకు ఒక రూలు, అవతల సినిమా డైలాగ్ చెప్తే మీరు భరించలేరు. మీరు సినిమాలో లేని డైలాగ్ చెప్పినా కూడా మేము సినిమా డైలాగ్ అని మీరు చెప్తే మేము నమ్మేయాలి. బా ఏమి రాజ్యం నడిపిస్తున్నారండి మీరు. రాచరికంలో కూడా ఇంత దారుణం ఉండదేమో అండి. రాచరికంలో కూడా పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏమి స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? అదేదండి ఆ పుష్ప సినిమాలో ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ అది ఇది అది చూసి కూడా మన వాళ్ళు వైసీపీ చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నారట కదా. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేస్తే లేదు కానీ మేము చేస్తే వచ్చిందని అడుగుతున్నారటండి. ఇదే మీ ఇన్స్పిరేషన్ అనుకుంటే అది కూడా సినిమాలో ఉన్నది బయట చేస్తారా? సినిమాలో చేస్తే కరెక్ట్, బయట చేస్తే అది రాంగా అని చెప్పి మళ్ళీ అమాయకంగా ఇలా ప్రశ్నిస్తున్నారేటండి బాబు. ఆ ఎదరోళ్ళు తెగన వేస్తున్నారండి బాబు, వాళ్ళకేం అర్థమైందా సార్? ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొరాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యులు అవన్నీ ముందే తెలిసి ఈయన అడగమన్నాడు వాళ్ళని. మళ్ళీ కొత్తగా వాళ్ళు అప్పుడే అడుగుతున్నట్టు, ఈయన అప్పుడే మాట్లాడినట్టు. బా అసలు మీరు కానీ సినిమాల్లోకి వెళ్తే జగన్ గారు మొత్తం ఆస్కార్ అవార్డు ఫస్ట్ టైం మీరు తెచ్చేస్తారండి ఇండియాకి. బాబా బాబా ఏం పెర్ఫార్మెన్స్ సార్. మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే లేకపోతే వీళ్ళు పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మన బాగా చూడండి అబ్బా, అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే పాపం లేపో మనం అయినా కానీ మాట్లాడాలనుకుందాం, ఇంకా సంతోషపడదాం సార్. ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏమన్నారంటే, ఒకవేళ టీడీపీ నుంచి మన పార్టీలో మారుంటాడు లేబ్బా ఇప్పుడు అన్నాడు కనీసం. కానీ కొద్దిమంది మేధావులు ఉన్నారండి. ఇందాక చూపించాను కదా మా బఫన్ సాయిని, అలాంటి వాళ్ళు అన్నారు టీడీపీ వాళ్ళే కావాలని క్రియేట్ చేశారటండి. టీడీపీ వాళ్ళే క్రియేట్ చేసి ఆ తప్పును వైసీపీ మీద నెట్టాడు. ఆడి జగన్ గారు 2 అంటే వాళ్ళు 10 అంటున్నారండి బాబు ఏకంగానే. ఇంకా జగన్ గారు ఒప్పుకున్నాడు మా దాంట్లోకి వచ్చి ఉంటాడులే అని. కానీ వాళ్ళు అలా కాదట. అయితే మరి ఆ టాపిక్ కూడా వెళ్దాం రండి. ఇడిగండి ఆ కుర్రోడు ఇది చేసినోడు. ఇది ఇప్పుడు జగన్ గారు చూపించిన ఫోటోలు ఏంటంటే, ఇవాళ నాన్నగారు టీడీపీలో జాయిన్ అయ్యారట భాష్యం ప్రవీణ్ గారి దగ్గర. ఈ సర్కిల్లో ఉన్నది ఆయనే, పెద్ద ఆయన. నాకు తెలిసి ఆయన యాక్టివ్గా ఉండే కార్యకర్త ఏం కాదు. ఒక కార్యకర్త వెళ్తూ చుట్టూరు ఉన్న 10 మందిని తీసుకెళ్తే 10 మందిలో ఒక్కళ్ళ వెళ్ళాడు కండు వేసుకోండి. ఎప్పుడు ఇది 2024లో 2024 ఎలక్షన్ టైంలో వచ్చి అప్పటిదాకా వైసీపీలో ఉన్నారట, అప్పుడే వచ్చారు అండి. దాంతోపాటు ఇది ఆయన మెంబర్షిప్ కార్డు అని జగన్ గారు చూపించిన మెంబర్షిప్ కార్డు ఇదే. ఈ మెంబర్షిప్ కార్డులో డేట్ ఏముందంటే అండి 2024 నుంచి 26. అది ఎక్కడుందండి? ఇదిగో 2024 టు 2026. అంటే 2024 మొన్నే మెంబర్షిప్ తీసుకున్నాడు. మెంబర్షిప్ ఎవరైనా తీసుకొచ్చండి, వెబ్సైట్లోకి వెళ్తే ఎవరికన్నా మెంబర్షిప్ వస్తుంది. సో ఇప్పుడు ఈయన ఈ మెంబర్షిప్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత లేకపోతే తీసుకోక ముందే
ఆయన వైసీపీకి అనుకూలమైన వ్యక్తి అయి ఉండొచ్చు కదా. ఎవరైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు 2024 దాకా వైసీపీలో ఉన్నాడు. 24 తర్వాత ఒకసారి టీడీపీలోకి వచ్చినట్టు వచ్చాడు, మళ్ళీ వైసీపీలో పోయాడు. మరి అతను ఇప్పుడు ఏ పార్టీ ఓడంటే ఏ పార్టీ ఏం చెప్పాలి? దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాడు కాబట్టి వైసీపీ అనాలా? లేకపోతే అప్పుడే జస్ట్ మెంబర్షిప్ తీసుకుని మళ్ళీ వెంటనే వైసీపీ ర్యాలీలోకి వెళ్ళి మళ్ళీ జగన్ గారితో ఉండి రప్ప నరుగుతాను అన్నాడంటే వైసీపీ మొత్తం ఫ్లేవర్ అలాగే ఎంటాడుతుంది అనుకోవాలా? వీటిని చూపించి కూడా ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసిన సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. ఏం దరిద్రం బాబు ఇది. అయితే అన్నిటికీ మించి ఆ కుర్రోడు తెలుగుదేశంకి సంబంధించినోడు కాదు, అతను వైసీపీ వాడో లేకపోతే ఎవడో ఏ పార్టీకి చెందనోడో అనేదానికి అర్థం ఏంటంటే అండి, ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం నాయకులే అతన్ని అది పట్టుకోమని ఉండుంటే ఆయన అరెస్ట్ చేస్తారా? అది అరెస్ట్ అయిపోయాడు. రప్ప నరుగుతోంది ప్లకార్డు అరెస్టు. నిన్న వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. 2029లో వైసీపీ వచ్చిన వెంటనే రప్ప నరుగుతాం ఒక్కొక్కడిని అంటూ 88 తుళ్ళూరు గ్రామానికి చెందిన రవితేజ ప్లకార్డు ప్రదర్శించాడు. దీనిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులో తీసుకున్నారు. నగరకల్ పిఎస్లో రవితేజను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ నిజంగా టీడీపీ అయితే టీడీపీ నాయకులు ఎత్తారా కంప్లైంట్ వాడి మీద? ఒకవేళ టీడీపీ వాళ్ళని నడిపించి ఆ టీడీపీ వాళ్ళు పట్టుకోమంటే టీడీపీ నాయకులు వాడి మీద కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారా? మినిమం కదరు ఇది. మీరు టీడీపీని ఇరికించేద్దాం, టీడీపీని ఎలాగైనా బుక్ చేద్దాం చాలా ట్రై చేస్తున్నారు. కానీ టీడీపీ అన్ని ప్రయత్నాలు ఏం చేయదు, అన్ని కుట్రలు ఏం చేయదు, జస్ట్ నిజాయితీగా ఉంటారు అంతే. నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడు గెలుతాడు, ఇలాగే వెళ్ళిపోయాడు లోపలికి పోయాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గడ్డ ఇట్టన్నా అంటున్నాడు. ఇట్టా అంటూ జగన్ గారు బాగానే ఉన్నారు. ఈడేమైపోయాడు ఇప్పుడు? రప్పగడు రాళ్ళు రప్పలు ఏరుకుంటూ ఉంటాడు పోలీస్ స్టేషన్లోని. అది అర్థం చేసుకోవాలా. ఇక చూడండి వాళ్ళ తల్లి పాప మా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాస్తుంది. జగన్ రెడ్డి గారు ఇక్కడ బాగానే కూర్చున్నారు, వైసీపీ నాయకులు బాగానే కూర్చున్నారు. ఇదంతా చేయించిన అంబటి రాంబాబు కూడా కూర్చుని ఏదో అరుమే కూర్చొని అటు ఇటు వెళ్తున్న వాళ్ళు పలకరెత్తున్నట్టు అటు జోకులు వేసుకుంటూ ఆడున్నాడు. ఈ తల్లి ఏం చేస్తుంది చూడండి. ఫ్లెక్సీలో ఏముందో కూడా చూసుకున్నాం, ఫ్లెక్సీ పట్టుకున్నాడండి. అది అర్థం మీటింగ్ కూడా బాగుండదు, పార్టీలో ఏమి లేదు, అది బాగా తక్కువ చేసి మరి ఆవిడ చెప్పిందండి ఎక్కడన్నా? లోపల